విజయాస్ తెలుగు కార్నర్‌కు స్వాగతం. ఈ వీడియోలో 'వెన్నెల 5' పాఠ్యపుస్తకంలో 5వ పాఠంగా ఉన్నటువంటి 'నీతి పరిమళాలు' పాఠంలోని శతక కవులు రాసినటువంటి ఆణిముత్యాలు వంటి పద్యాలను మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అందరూ సిద్ధమా? ముఖ్యంగా పాఠంలో చదవండి, ఆలోచించండి, చెప్పండి అని ప్రతి పాఠానికి కూడా ఏదో ఒక కంటెంట్ అక్కడ ఇచ్చి, అది చదివి ఆలోచింపచేసి విద్యార్థుల్ని కింద ప్రశ్నల్ని అడగడం జరుగుతది. అందులో భాగంగా ఇక్కడ ముగ్గురు వ్యక్తుల మధ్య సంభాషణ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వెన్నెల CBSEలో సెకండ్ లాంగ్వేజ్‌గా వెన్నెల చదువుతున్న విద్యార్థులందరికీ సృజనాత్మకత భాగంగా ఇచ్చేటటువంటి ప్రశ్నల్లో సంభాషణ ప్రక్రియ కూడా ఒకటి. కాబట్టి ఇక్కడ సంభాషణ ఎవరి మధ్య జరిగింది? ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు? దేని గురించి మాట్లాడుకుంటున్నారు అనే విషయాన్ని విద్యార్థులు బాగా గమనించాలి. ఓకే. మొదటిగా సమత. సమత, మమత, వినుత వీళ్ళ మధ్య సంభాషణ అనేది జరుగుతుంది. ఓకే. సమత, మమత, నీకు అన్ని తరగతుల్లో నచ్చిన పాఠాల్లోని ఒక పాఠం పేరు చెప్పు. మమత, అన్ని తరగతుల్లో మంచి మాటలు చెప్పే పాఠం బాగా నచ్చింది. సమత, ఓహ్! నాకు కూడా ఆ పాఠమే నచ్చింది. మమత చెప్తుంది మళ్ళీ, వాటిలో మనం ఎలా ఉండాలో చెప్తారు కదా. సమత అంటుంది, అవును. వినుత, ఎలా ఉండకూడదో కూడా తెలుస్తుంది. మమత మళ్ళీ చెప్తుంది, అవునవును. ఆ పద్యాలు కూడా కంఠస్థం చేయాలని మన ఉపాధ్యాయురాలు చెప్పింది కదా. నేనైతే అన్ని తరగతుల్లో చేసుకుంటూ వస్తున్నాను. నెక్స్ట్ సమత, నేను కూడా చేస్తున్నాను. అవి చెప్పితే మా అమ్మ మెచ్చుకుంటుంది కూడా. అంటే పద్యాలు కంఠస్థం చేసి మా అమ్మకు కూడా వినిపిస్తున్నాను. మా అమ్మ చాలా మెచ్చుకుంటుంది అని చెప్తుంది ఇక్కడ. నెక్స్ట్ వినుత, నేను పద్యాలు బాగా పాడుతానని నాకు బహుమతి కూడా వచ్చింది. పద్య పఠనం బాగా చేసిన వాళ్ళు అనర్గళంగా చక్కగా మాట్లాడగలుగుతారు. కాబట్టి ఎక్కడైనా సరే పద్య పఠనం చేసే వాళ్ళని ప్రతి ఒక్కరూ కూడా అభినందిస్తూ ఉంటారు. సమత, అవును నిజమే. అందుకే ఈ పద్యాలు వాటి గొప్పతనం గూర్చి మనం తెలుసుకోవాలి. అందరికీ చెప్పాలి. మనం తెలుసుకోవాలి. అందరికీ చెప్పాలి. కింద ప్రశ్నలు. పై చర్చలో పాల్గొన్న వాళ్ళెవరెవరు? ఎవరెవరు పాల్గొన్నారు? పై చర్చలో సంభాషణలో మనం విన్నాం కదా. ఎవరెవరు పాల్గొన్నారు? సమత, మమత, వినుత వీళ్ళు ముగ్గురు పాల్గొనడం అనేది జరిగింది. ఓకే. మీకు తెలిసిన కొన్ని మంచి మాటలను చెప్పండి. మంచి మాటలు ఏంటేంటి? సత్యాన్నే పలకాలి. అబద్ధం చెప్పకూడదు. అది అందరికీ తెలుసు. చేతనైనంత ఇతరులకు సహాయం చేయాలి. ఇంకా మంచి పనులేంటి? పరిశుభ్రతగా ఉండాలి. సమాజానికి ఉపయోగపడే మంచి పనులు చెయ్యాలి. శత్రువుకి కూడా కీడు చెయ్యకూడదు. ఇవన్నీ కూడా మంచి మాటలే. మంచి మాటలు మనకు ఎందుకు అవసరం? ఎందుకు అవసరం మంచి మాటలు? మంచి మాటలు మన నడకను మారుస్తాయి కదా. మనం ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రవర్తించాలో మంచి మాటలు మనకి తెలియచేస్తాయి. అందుకే పెద్దల మాట చద్దన్నం మూట అనే సూక్తిని కూడా మనం వింటూ ఉంటాం. వాళ్ళ చర్చలో ఉన్న పాఠం ఏదై ఉంటుందని మీరు ఊహిస్తున్నారు? వాళ్ళు సంభాషణ చేశారు కదా. మరి వాళ్ళ సంభాషణని అర్థం చేసుకొని పాఠాన్ని శీర్షికను ఊహించాలి పిల్లలు. అలా ఊహించాలన్న ఉద్దేశంతోనే చదవండి, ఆలోచించండి అనే భాగాన్ని విద్యార్థులకు పెట్టి ప్రశ్నల్ని ఆలోచింపచేసి శీర్షికను రాబట్టే ప్రయత్నం అన్నమాట. పద్యాలకు సంబంధించిన పాఠం అయ్యుంటుందా అనైతే మనకి సులభంగా అర్థమవుతుంది. ఓకే. పాఠం పేరు నీతి పరిమళాలు. మన పాఠం ఏంటి? నీతి పరిమళాలు. పరిమళాలు అంటే సువాసనలు. అంటే నీతిని వెదజల్లేటటువంటి మంచి సువాసననిచ్చే పద్యాలు మనకి ఈ పాఠంలో పొందుపరచడం జరిగింది. మరి ఈ పాఠం యొక్క ఉద్దేశం.
నైతిక విలువలు, జీవన విధానాలు, మంచి నడవడి మొదలగు అంశాలను విద్యార్థుల్లో పెంపొందించడమే ఈ పాఠం యొక్క ఉద్దేశ్యం. నైతిక విలువలు, మోరల్ వాల్యూస్, జీవన విధానాలు మన నిజ జీవితంలో ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, ఈ విషయాలను మంచి నడవడి అంటే మన ప్రవర్తన. ఈ అంశాలను విద్యార్థుల్లో పెంపొందించడానికే ఈ పాఠాన్ని మనకి పొందుపరచడం జరిగింది. ఓకే. నెక్స్ట్ పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం ఏ ప్రక్రియకి చెందినది? శతక ప్రక్రియకు చెందినది. ప్రక్రియలు కూడా మనకి మార్క్స్ ఉన్నాయి కదా! కాబట్టి ఖచ్చితంగా పాఠం ఏ ప్రక్రియకి చెందినదో మనం నేర్చుకోవాలి. శతకం. శతకంలో ఎన్ని పద్యాలుంటాయి? 100 అంటే 100 లేదా 108 108 పద్యాలు సాధారణంగా ఉంటాయి. శతకాల్లోని పద్యాలకు పద్యాలతో చివరన మకుటం ఉంటుంది. శతక పద్యాల లక్షణాలివి. ప్రతి పద్యం ప్రత్యేకమైన భావంతో ఉంటుంది. ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్ర భావన కలిగి ఉంటుంది. భావం కలిగి ఉంటుంది. ఓకేనా? స్వతంత్ర భావాన్ని కలిగి ఉంటే ఏ పద్యానికి ఆ పద్యమే. శతక పద్యాల్లో ఇదొక ప్రత్యేకత. ప్రస్తుత పాఠంలో సుమతి, దాశరథి, భాస్కర, కుమార, వేమన, సర్వేశ్వర, నరసింహ, భర్తృహరి శతకాలలోని పద్యాలు ఉన్నాయి. ఓకే. మరి ఈ శతక కవులు రాసినటువంటి ఈ శతకాలలోని మేలిముత్యాల్లాంటి పద్యాలను మనకి ఈ పాఠంలో అందించడం జరిగింది. కవి పరిచయాలు. మొదటి పద్యం సుమతి శతకకర్త. సుమతి శతకకర్త ఎవరు? బద్దెన. కవి పరిచయాల్లోంచి ప్రశ్నలు వస్తాయి. ఏకవాక్య ప్రశ్నలు కాబట్టి ఈ కవి పరిచయాల్లోంచి కూడా మీరు ఏకవాక్య ప్రశ్నలు నేర్చుకోవడం ఎంతైనా అవసరం. సుమతి శతకకర్త అంటే ఏంటి? సుమతి శతకాన్ని రచించిన కవి ఎవరు అంటే బద్దెన. మనిషి జీవితానికి అవసరమైన అనేక నీతులను, లోక వ్యవహారాలను తన పద్యాల్లో అందించాడు. ఈయన 13వ శతాబ్దానికి చెందినవాడు. ఈయన పద్యాలు చాలా సులభ విధానంలో ఉంటాయి. నీతి శాస్త్ర ముక్తావళి అనే మరో గ్రంథం కూడా రాశాడు. ఓకే. బద్దెన గారు సుమతి శతకాన్ని మాత్రమే కాదు, నీతి శాస్త్ర ముక్తావళి అనే ఒక గ్రంథాన్ని కూడా రచించారు. ఏకవాక్య ప్రశ్నల్లో తయారు చేసుకోండి. నెక్స్ట్ రెండవ పద్యం దాశరథి శతకం. దాశరథి శతకకర్త ఎవరు? కంచర్ల గోపన్న. కంచర్ల గోపన్నకి భక్త రామదాసుగా కూడా చాలా ప్రసిద్ధమైన నామం ఉంది. ఈయన భద్రాచలంలోని శ్రీరాముని భక్తుడు. ఈయన ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి గ్రామస్తుడు. శ్రీరాముని కీర్తిస్తూ అనేక సంకీర్తనలు రాశాడు. ఈయన కూడా 17వ శతాబ్దానికి చెందినవాడు. బద్దెన 13వ శతాబ్దం. దాశరథి శతకకర్త అయిన కంచర్ల గోపన్న 17వ శతాబ్దం. నెక్స్ట్ భాస్కర శతకకర్త కూడా 17వ శతాబ్దానికి చెందిన కవి. భాస్కర శతకాన్ని రచించినటువంటి కవి ఎవరు? మారద వెంకయ్య. ఈయనకు మారణ అని కూడా పిలుస్తారు ఈయన్ని. ప్రతి పద్యంలో దృష్టాంతం చెప్పడం ఈయన శతకానికి ఉన్న ప్రత్యేకత. దృష్టాంతం అంటే పోలిక. అంటే సమాజ స్థితిగతులను పోలిస్తూ 2 పాదాలలో పద్యంలో ఉన్నటువంటి 4 పాదాలలో కూడా 2 పాదాలలో విషయాన్ని తెలిపి దానికి పోలికగా ఉండే విధానాన్ని ఇంకొక 2 పాదాలలో చెప్పడం ఈయన ప్రత్యేకత. ఈ భాస్కర శతకం తెలుగులో తొలి దృష్టాంత శతకంగా ప్రసిద్ధిని పొందింది. మన తెలుగు కవులు రాసినటువంటి శతకాలలో తొలి దృష్టాంత శతకంగా ప్రసిద్ధి పొందింది మన మారద వెంకయ్య గారు రాసినటువంటి భాస్కర శతకం. ఓకే. 4వ పద్యం కుమార శతకకర్త. కుమార శతకాన్ని రాసిన వాళ్ళు ఎవరు అంటే పక్కి వెంకట అప్పల నరసింహ కవి. కుమార శతకాన్ని రచించినటువంటి కవి ఎవరు? పక్కి వెంకట అప్పల నరసింహ కవి. ఈయన 19వ శతాబ్దానికి చెందినవాడు. ఈయననే అప్పల నరసయ్య కవి అని కూడా పిలుస్తారు. కుమారి అనే మరో శతకం కూడా రాశాడు. కుమార శతకం వేరు, కుమారి అన్న పేరుతో ఉండే శతకం వేరు. ఓకేనా?
పిల్లలను ఉద్దేశించి ఈయన రాసిన ఈ 2 శతక పద్యాలు చాలా సులభ శైలిలో ఉన్నాయి. ఓకే. ఐదవ పద్యం వేమన శతకంలో నుంచి. వేమన శతకకర్త ఎవరు? వేమన. వేమ భూపాలుడే వేమన. కడప జిల్లా ప్రాంతం వాడని పరిశోధకుల అభిప్రాయం. పిల్లలకు సులువుగా అర్థమయ్యే విధానంలో పద్యాలు రాశాడు. ప్రజల భాషలో మంచి ఉపమానాలతో చెప్పడం ఈయన సహజ లక్షణం. ఈయన కూడా 17వ శతాబ్దానికి చెందినవాడే. సహజ కవి అని కూడా వేమనకు పేరు. ఓకే. వేమన పద్యాలు అందరికీ చాలా సులభంగా అర్థమవుతాయి. చాలా తొందరగా లోకంలో ఉన్నటువంటి విషయాలను ఎంతో చక్కగా వేమన గారు తన పద్యాలలో రాయడం జరిగింది. నెక్స్ట్ సర్వేశ్వర శతకం. శతకాన్ని రాసిన కవి యథావాక్కుల అన్నమయ్య. యథావాక్కుల అన్నమయ్య. ఈ అన్నమయ్య శివ కవులలో ఒకడిగా ప్రసిద్ధి పొందినాడు. శివ కవులు ముగ్గురు శివత్రయం అని కూడా అంటూ ఉంటారు. అందులో ఈ యథావాక్కుల అన్నమయ్య గారు కూడా ఒకరు. ఈయన సర్వేశ్వర శతకంలో 142 పద్యాలు రాశాడు. ఈయన రచనా విధానం చాలా స్పష్టంగా అనేక విషయాలను తెలిపే రకంగా ఉంటుంది. ఈయన 13వ శతాబ్దానికి చెందినటువంటి కవి. ఏకవాక్య ప్రశ్నలు ఇలా. సర్వేశ్వర శతక కర్త ఎవరు? యథావాక్కుల అన్నమయ్య. యథావాక్కుల అన్నమయ్య శివకవులలో ఒకరు. ఈయన సర్వేశ్వర శతకంలో ఎన్ని పద్యాలు రాశారు అంటే 142. ఏ శతాబ్దానికి చెందినవాడు అంటే 13వ శతాబ్దం. ఓకే. ఇలా మీకు మీరే ప్రశ్నలు తయారు చేసుకోవాలి. 7వ పద్యం నరసింహ శతకం. నరసింహ శతకాన్ని రాసిన కవి కాకుత్సం శేషాచల దాసు. కాకుత్సం శేషాచల దాసు. ఈయననే శేషప్ప కవి అని కూడా పిలుస్తారు. ఈయన ధర్మపురి నరసింహస్వామి భక్తుడు. ఈ స్వామిని స్తుతిస్తూ నరహరి, నృకేసరి అనే మరో 2 శతకాలను కూడా రాశాడు. నరహరి, నృకేసరి అనే ఇంకో 2 నరసింహ శతకం కాకుండా ఈ 2 శతకాలు కూడా ఈయన రాయడం జరిగింది. వీరు జగిత్యాల జిల్లా ధర్మపురి గ్రామ నివాసి. మరి కాకుత్సం శేషాచల దాసుకి శేషప్ప కవి అని పేరు. 19వ శతాబ్దానికి చెందినవాడు. ఈయన ఎక్కడ జన్మించాడంటే జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఈయన జన్మించాడు. నరసింహ శతకంతో పాటు ఇంకా ఏవే శతకాలు రచించాడు అంటే నరహరి, నృకేసరి అనే శతకాలను కూడా ఈయన రచించడం జరిగింది. 8వ పద్యం సుభాషిత త్రిశతి. సుభాషిత త్రిశతి అనువాదకులు ఏనుగు లక్ష్మణ కవి గారు. అంటే సంస్కృతంలో ఉన్నటువంటి పద్యాలను తెలుగులోకి అనువాదం చేసిన వాళ్ళు ఎవరు అంటే ఏనుగు లక్ష్మణ కవి. భర్తృహరి అనే సంస్కృత కవి సుభాషిత త్రిశతి అనే గ్రంథం రాశారు. అంటే సంస్కృతంలో ఈ పద్యాలను ఎవరు రాశారంటే భర్తృహరి. ఆయన రాసిన సంస్కృత పద్యాలను ఏనుగు లక్ష్మణ కవి గారు తెలుగులో అనువాదం చేశారు. ఈ సంస్కృతంలో ఉన్న గ్రంథం పేరు సుభాషిత త్రిశతి. దీన్ని తెలుగులో సుభాషిత రత్నావళి అని పిలుస్తారు. ఏనుగు లక్ష్మణ కవి అనువదించారనమాట. త్రిశతి సుభాషిత త్రిశతి అనువాదకుల్లో ఈయన ఒకరు. వీరు పెద్దాపురం సంస్థానంలోని పెద్దాడ గ్రామవాసి. 15వ శతాబ్దానికి చెందిన కవి. అంటే ఈ యొక్క నీతి పరిమళాలు పాఠంలో మనకి 8 శతక కవులు రాసినటువంటి శతకాల నుంచి మంచి పరిమళం అంటే వాసన, సువాసన వెదజల్లే అద్భుతమైన పద్యాలను ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. మరి సెక్షన్ 1. సెక్షన్ 1లో మొదటి పద్యాన్ని చూద్దాం. నడువకు మీ తెరువక్కట, గుడువకు మీ శత్రునింట, గూరిమి తోడన్ ముడువకు మీ పరధనముల, నుడువకు మీ యొరుల మనసు నవ్వగ సుమతి. నడువకు మీ తెరువక్కట అంటే ఒంటరిగా ఎప్పుడు ఎక్కడా కూడా నడవద్దు. తెరువు అంటే దారి. నడువకుమి అంటే ఒంటరిగా ఎక్కడా కూడా నడవద్దు. గుడువకుమి శత్రునింట. గుడువకుమి అంటే కుడువకుమి శత్రునింట అంటే శత్రువుల ఇంట్లో
భోజనం చెయ్యొద్దు. ఎందుకు ఆ విధంగా చెప్పారు అంటే, అటువంటి దుష్ట స్వభావం ఉండి, మనకి శత్రుత్వాన్ని, కీడుని తలపెట్టే వాళ్ళ మనసుల్ని మనం ఎప్పుడూ కూడా నమ్మకూడదు. అందుకే "గుడువకుమి శత్రునింట గూరిమి తోడన్" ఒంటరిగా చెడ్డ మార్గంలో నడవద్దు. శత్రువుని గృహంలో కూరిమి తోడను. కూరిమి అంటే ప్రేమ. ప్రేమతో అత్యంత ప్రేమతో వాళ్ళు పెట్టినా సరే నువ్వు కుడువకుమి భుజించొద్దు. కుడువకు అంటే కుడవడం అంటే భుజించడం. కుడువకుమి కుడవడం అంటే ఏంటి? భుజించడం. భుజించకు. శత్రువులింట్లో గూరిమి తోడన్. గూ అంటే కూరిమి. కూరిమి అంటే ఏంటి? ప్రేమ. లేదు అంటే స్నేహం. ప్రేమతో వాళ్ళు పెట్టినా సరే శత్రువింట్లో నువ్వు భుజించొద్దు. ముడువకుమి పరధనములా. ముడువకుమి పరధనము. ధనము అంటే డబ్బు. పరధనము అంటే ఇతరుల సొమ్ముని నువ్వు ఆశపడొద్దు. ఓకే. ముడువకుమి ముట్టుకోవద్దు. ముట్టుకోవద్దు అంటే ఏంటి ఇక్కడ? ఆశపడకు. పరుల సొమ్ము పాము వంటిది అని చెప్తారు కదా! ముడువకుమి పరధనముల అంటే ఇతరుల సొమ్ముని నువ్వు ఆశపడొద్దు. నుడువకుమి యొరుల మనసు నొవ్వగ సుమతి. నుడువకుమి నుడవడం అంటే మాట్లాడడం. నుడవడం అంటే మాట్లాడడం. నుడువకుమి యొరుల మనసు. యొరులు అంటే ఇతరులు. యొరులు, ఇతరులు. ఇతరుల మనసు నవ్వగ సుమతి. బాధ పెట్టే విధంగా నువ్వు మాట్లాడొద్దు. సుమతి ఈ పద్యం చూడగానే సుమతి శతకకర్త ఎవరు? బద్దెన. మనం ఇందాకే కవి పరిచయాలు చూసుకున్నాం. మళ్ళీ ఒకసారి టెక్స్ట్ బుక్ లో కవి పరిచయం చూడండి. ఇక్కడ మకుటం ఏంటి? సుమతి. ఇది ఏ శతకం అంటే సుమతి శతకం. సుమతి శతకకర్త ఎవరు అంటే బద్దెన. ఓకే. అంటే ఎన్ని విషయాలు చెప్తున్నాడు ఇక్కడ? చూడండి. నడువకమే తెరువక్కట. ఒంటరిగా నువ్వెక్కడా కూడా ఒక్కడివే నడవద్దు. గుడువకుమే శత్రువునింట కూరిమి తోడన్. ప్రేమతో వాళ్ళు పెట్టినా సరే నువ్వు భుజించొద్దు. శత్రువునింట్లో మనం ఏం చేయొద్దు? భుజించొద్దు. ముడువకుమి పరధనములు. ఇతరుల ధనములను మనం ముట్టుకోవద్దు. అంటే ఏంటి? ఆశపడొద్దు. నెక్స్ట్ నుడువకుమి యొరుల మనసు నవ్వగ సుమతి. నుడువకుమి అంటే అలా ప్రవర్తించొద్దు. నుడవడం అంటే మాట్లాడడం. ఇతరుల మనసు బాధపడే విధంగా మనం ప్రవర్తించవద్దు అని బద్దెన ఎంతో చక్కగా ఈ యొక్క పద్యాన్ని చెప్తూ ఉన్నాడు. భావం చూడండి. ఓ చక్కని బుద్ధి కలవాడా సుమతి అంటే ఓ చక్కని బుద్ధి కలవాడా, దారిలో ఒంటరిగా నడువకు. నీ శత్రువు ఇంటిలో భోజనం చేయకు. స్నేహంగా ఉంటూ ఇతరుల ధనాన్ని నీ సొంతం చేసుకోకు. ఇతరుల మనసు నొప్పించే విధంగా నువ్వు మాట్లాడొద్దు. రెండవ పద్యం. నోచిన తల్లిదండ్రికి ధనోభవుడొక్కడే చాలు. మేటి చేజాచని వాడు వేరొకడు జాచిన లేదనకిచ్చువాడు. నోరాచి నిజంబ కాని పలుకాడని వాడు. రణంబులోన మేందాచని వాడు. భద్రగిరి దాసరథి కరుణాపయోనిధి. భద్రగిరి దాసరథి కరుణాపయోనిధి. ఇక్కడ చూడండి. భద్రగిరి దాసరథి. ఇక్కడ ఒత్తు థా ఉంది. అంటే ఇక్కడ చుక్క. కరుణాపయోనిధి ఇక్కడ ఒత్తు ధా. విద్యార్థులు ఇది గమనించాలి మార్పుని. ఇక్కడ చూడండి. ఇది దాశరథి శతకంలోది. ఓకే. శతకాన్ని రచించిన కవి ఎవరు అంటే భక్త రామదాసు. ఈయన రాముని యొక్క భక్తుడు. ఏం చెప్తున్నాడు? భద్రగిరి భద్రాచలంలో నివాసం ఉన్న దాశరథి దశరథుని దశరథ మహారాజుని కుమారుడా ఓ రామా. కరుణాపయోనిధి
కరుణ, కరుణ అంటే దయ. పయోనిధి అంటే సముద్రం. సముద్రమంత దయ కలిగిన వాడా ఓ రామా. సముద్రం. సముద్రమంతా దయ కలిగిన వాడా, భద్రాచలంలో నివాసమున్న ఓ దశరథుని కుమారుడవైన ఓ రామా అని సంబోధిస్తూ ఏమని చెప్తున్నాడు? నోచిన పూర్వజన్మలందు పుణ్యం చేసిన వ్రతాలు నోచామని చెప్తూ ఉంటారు. అంటే వ్రతాలు, నోములు నోస్తూ ఉంటారు స్త్రీలు కదా! నోచిన అంటే పూర్వజన్మలందు పుణ్యం చేసిన తల్లిదండ్రికి, తల్లియును తండ్రియును. అంటే తల్లియు తండ్రియు అంటే ఏంటి? తల్లి, తల్లియును తండ్రియును ద్వంద్వ సమాసం. విద్యార్థులు గమనించాలి. ద్వంద్వ సమాసం. తల్లి మరియు తండ్రి, తల్లియును తండ్రియును. నోచిన పూర్వజన్మలందు పుణ్యం చేసిన తల్లిదండ్రులకు జన్మించినటువంటి తనూభవుడు దా ప్లేస్లో తా తనూభవుడు ప్లస్ ఒక్కడే, ఒక్కడు ప్లస్ ఏ. తనూభవుడు అంటే కుమారుడు. తనూజుడు. తనూభవుడు అంటే ఏంటి అర్థం? కుమారుడు. ఎన్నో వ్రతాలు పూజలు చేసిన తల్లిదండ్రులకి తనూభవుడు అంటే కుమారుడు ఒకవేళ ఉంటే, ఒక్కడే ఉంటే ఆ కుమారుడు ఎలా ఉండాలి? చేజాచని వాడు. మేటి ఒక్కడే చాలు, మనం లాస్ట్ లో కనెక్షన్ ఇస్తాము. ఓకే. చేజూచని వాడు అని ఉంది. ఇక్కడ అర్థం చేజాచని వాడు. ఎప్పుడు చేస్తాము మనము? ఎవరినైనా ఏదైనా అడిగేటప్పుడు, మనకి సహాయం అర్థించేటప్పుడు, ఎవరినన్నా అర్థించే అవసరం వచ్చినప్పుడు మనం చేచాచే స్థితిలో ఉంటాం. అంటే ఎదుటి వాళ్ళ మీద ఆధారపడే స్వభావం. చేజాచని వాడు వేరొకడు జాచన లేదనకిచ్చువాడు. ఒకవేళ ఎవరైనా అవసరాల్లో ఉండి సహాయం కోరితే లేదు అని చెప్పకుండా దయాగుణం కలిగి, దానగుణం కలిగి ఇతరులకు ఇచ్చేవాడై ఉండాలంట. ఫస్ట్‌ది ఎప్పుడు ఎక్కడ ఎవరి దగ్గర చాపకూడదు. రెండో లక్షణం, ఎవరైనా ఏదైనా అడిగితే లేదు అని చెప్పకుండా వాళ్ళకి సహాయం చేయాలి. మూడవ లక్షణం, నోరాచి నిజంబ కాని పలుకాడనవాడు. నోరాచి, నోటిని ఆచి అంటే హద్దునంచు ఉంచుకొని. నోరు ప్లస్ ఆచి, నోరాచి. నోటిని ఏం చేయాలి? ఆచితూచి మాట్లాడాలని అంటూ ఉంటాం. రాలో ఏముంది ఇక్కడ? ఆ. ఆచి అంటే ఏంటి? మన నోటిని హద్దులో ఉంచుకోవాలి. ఎలా పడితే అలా మాట్లాడకూడదు. నోటిని హద్దులో ఉంచుకొని నిజంబ కాని, నిజం కానిదేంటి? అబద్ధం. అంటే నిజంబ కాని పలుకాడని వాడు అంటే అబద్ధాన్ని ఎప్పుడు చెప్పని వాడై ఉండాలి. అంటే ఎప్పుడు సత్యాన్నే పలికేవాడై ఉండాలి. మూడవది. నాలుగవ లక్షణం, రణంబులోన మేన్ దాచని వాడు. రణము అంటే యుద్ధము, పోరు. రణము, యుద్ధం. భండనము, యుద్ధం, పోరు ఇవన్నీ పర్యాయ పదాలు. యుద్ధంలో ఏం చెయ్యకూడదు? మేన్ దాచని వాడు. మేను అంటే శరీరం. మేను అంటే శరీరం. యుద్ధానికి వెళ్ళిన వాడు పిరికితనంతో భయపడి శరీరాన్ని దాచుకునేవాడిగా ఉండొద్దు. అంటే కుమారుడు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి. కుమారుడైనా, కుమార్తెనే ఎవరైనా, అక్కడ కుమారుడు అని ఉంది కాబట్టి కుమారుడే అని మనం చెప్పుకోవడానికి లేదు. అంటే ఈ 4 లక్షణాలు కనుక ఉంటే మేటి, మేటి అంటే శ్రేష్టమైన. శ్రేష్టమైన వాడు ఒక్కడు చాలు. ఒక్కడు జన్మించినా చాలు. మేటి శ్రేష్టమైన. ఈ 4 లక్షణాలు ఉన్నటువంటి కుమారుడు ఒక్కడైనా, మేటి ఒక్కడే చాలు. డోలో ఓ ఉంది చూడండి. ఒక్కడే చాలు. ఈ 4 లక్షణాలు కలిగినటువంటి కుమారుడు కాని, కుమార్తె గాని ఒక్కరైనా చాలు ఆ తల్లిదండ్రులకి అని ఈ యొక్క భక్త రామదాసు చెప్తూ ఉన్న సందర్భంలోనిది. ఓకేనా? భావం చూడండి. కరుణ అనే సముద్రమే నిధిగా కలిగినవాడా, భద్రాచలంలో నివాసం ఉన్నవాడా,
దశరథ మహారాజు కుమారుడా శ్రీరామ, తల్లిదండ్రులకు గొప్పవాడయ్యే ఒక కొడుకు ఉన్నా మంచిదే. అతడెలా ఉండాలంటే ఎవరి దగ్గర చేయి చాచకూడదు, 10 మందికి దానం చేసే స్థితిలో ఉండాలి, అబద్ధాలు ఆడకూడదు, యుద్ధంలో వెన్ను చూపకూడదు. ఇలాంటి కొడుకే గొప్పవాడు. ఇలాంటి కొడుకు గాని, కుమార్తె గాని చాలా గొప్పది కదా! ఇంత మంచి స్వభావాలుంటే ఆ పిల్లలెంత మంచివాళ్ళు అని ఎంతో చక్కగా చెప్పారు. యుద్ధం అంటే యుద్ధమనే కాదు. మన జీవితమంతా పోరాటమే. మన జీవితంలో మనకెదురయ్యే సమస్యల్లో మనం పిరికితనాన్ని చూపించొద్దు. ధైర్యంగా ఉండి ఆ సమస్యను పరిష్కరించుకోవాలి. పిల్లలెప్పుడు కూడా చిన్నదానికి, పెద్దదానికి నిరుత్సాహపడిపోవద్దు. అధైర్యపడొద్దు. సమస్యలు ప్రతి ఒక్కరికి వస్తాయి. ప్రతి వయసులోనూ వస్తాయి. జీవితమంతా సమస్యలొస్తూనే ఉంటాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. పిరికితనంగా ఉండొద్దు. అలాంటి 4 లక్షణాలు ఉన్న కుమారుడు నిజమైన కుమారుడు అని ఇక్కడ చెప్పడం జరిగింది. చదవండి, ఆలోచించండి, చెప్పండి. పరధనములను ముడువకు అంటే మీకేమర్థమైంది? ముడువకు అంటే ముట్టుకోవద్దు, అంటే ఆశపడొద్దు కదా! పరుల సొమ్ము పాము వంటిది అని నాకర్థమైందని చెప్పాలి. చేయి చాచని వాడు అంటే ఎలా ఉంటాడు అని మీరు భావిస్తున్నారు? ఇతరుల ముందు చేయి చాపేవాడు అంటే ఏంటి? అవసరాలకి అన్ని అవసరాలకి కూడా ఎదుటి వాళ్ళ మీద ఆధారపడే వాళ్ళనే ఇతరులకి చేయి చాచడం అంటారు. అంటే మనం ఒకరికిచ్చే స్థితిలో ఉండాలి తప్ప, ఇంకొకరికి చేయి చాచి అడిగే స్థితిలో మనం ఉండొద్దు. ఉన్న దాంట్లో సంతృప్తిగా జీవించడం అలవాటైతే ఆ స్థితి మనకెప్పటికీ రాదు. విద్యార్థులు చిన్నప్పటి నుంచి ఈ లక్షణాల్ని పెంపొందించుకోవాలి. ఈ పద్యాల ద్వారా తెలుసుకున్న విషయాలు నిజ జీవితంలో పాటించాలి. సెక్షన్ 2లో 3వ పద్యం. సిరిగలవానికెయ్యడల చేసిన మేలది నిష్ఫలంబగన్ నెరిగురిగాదు పేదలకు నేర్పున చేసిన సత్ఫలంబగున్ వరపున వచ్చి మేఘుడొక వర్షము వాడిన చేల మీదటన్ కురిసినగాక యంబుధుల గుర్వగనేమి ఫలంబు భాస్కరా. సిరిగలవానికెయ్యడల చేసిన మేలది నిష్ఫలంబగన్ నెరుగురిగాదు పేదలకు నేర్పున చేసిన సత్ఫలంబగున్ వరపున వచ్చి మేఘుడొక వర్షము వాడిన చేల మీదటన్ కురిసిన గాక యంబుధుల గుర్వుగనేమి ఫలంబు భాస్కరా. ఇది మకుటం. భాస్కర చూడగానే ఇది ఏ శతకం మీరు గుర్తుపట్టాలి? భాస్కర శతకం. ఈ భాస్కర శతక కర్త ఎవరు అంటే మారద వెంకయ్య. ఈయన దృష్టాంతంగా రాయడంలో మొదటి తెలుగు శతక కవి. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నాడు? సిరి అంటే సంపద. సిరి అంటే సంపద. సిరిగలవానికి ఎయ్యడల, సిరిగలవానికి ఎయ్యడల, ఏ ప్లస్ ఎడల, ఎయ్యడల, ఏ ప్లస్ ఎడల, ఎయ్యడల, ఏ సమయమందైనను మేలు చేసినను మేలది నిష్ఫలంబగన్ ఉపకారం చేసినచో అదేమవుతుంది? ప్రయోజనం లేనిదవుతుంది. నిష్ఫలం. మేలది అంటే మేలు. బాగా డబ్బున్న వాడికి ఏ సమయంలో మనం సహాయం చేసినా అది నిష్ఫలం అంటే ప్రయోజనం ఉండదు కదా! సహాయము అవసరంలో ఉన్న వాళ్ళకి చేస్తే అది ఉపయోగకరంగా ఉంటది. ఓకే, బాగా డబ్బున్న వాడికి మనం ఉపకారం చేసిన ఏ సమయమందైనా సరే కలవారికి అంటే బాగా డబ్బున్న వాళ్ళకి ఎలాంటి ప్రయోజనం ఉండదు. నెరిగురి కాదు, అది లక్షణం కాదు. నెరిగురి కాదు, అది పూర్తి లక్ష్యం కూడా కాదు. గురి అంటే లక్ష్యం. అది నెరి గురి కాదు అంటే పూర్తి లక్ష్యము కాదు. పూర్తయిన లక్ష్యం అంటే గురి కాదు. పేదలకున్ అంటే పేదవాళ్ళకి. నేర్పునన్ నేర్పు అంటే ఉపాయం. ఉపాయంతో నేర్పుగా పనులు చేసుకోవాలంటారు. అంటే ఉపాయంగా తెలివిగా పని చేసుకోవాలి. ఉపాయం చేత మేలు చేసినను సత్ఫలంబగున్. సత్ఫలం అంటే మంచి
ఫలం అంటే ప్రయోజనంగా ఉంటుంది. లాభం కలుగుతుంది. అది ఎలా? చూడండి దృష్టాంతంగా చెప్తాడని 2 పాదాల్లో ఒక విషయం చెప్పి, దానికి ఒక క్లారిఫికేషన్ మళ్ళీ ఒక పోలిక చెప్పడం భాస్కర శతకంలో ఉండే ప్రత్యేకత అని మనం తెలుసుకున్నాం. బాగా డబ్బున్న వాడికి ఏ సమయంలో కూడా సహాయం చేసినా అది ప్రయోజనం ఉండదు. నిష్ఫలంబే అవుతుంది. నెరుగురి గాదు అది. గురి అంటే లక్ష్యం. అది సరైన లక్ష్యం కాదు. పేదలకు నేర్పున చేసిన సత్ఫలంబుగన్. తెలివిగా పేదలకు అవసరాల్లో ఉన్నప్పుడు మనం సహాయం చేస్తే అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఉపయోగకరంగా ఉంటుంది. అది ఎలా అంటే వరపున వచ్చి మేఘుడు ప్లస్ ఒక. వరపున అంటే వేగంగా వచ్చి మేఘుడు అంటే మేఘాలు కదా! మేఘాలు నల్లని మబ్బులు వర్షాన్ని మనకిస్తాయి. ఓకే. వేగంగా వచ్చినటువంటి ఆ యొక్క మేఘం ఒక వాన కురిపించి వాడిన చేల మీదటన్ ఎండిపోయిన చేలు మీద ఆ వర్షాన్ని కురిపిస్తే మనకి లాభం ఉంటుంది. ఓకే. పంటలకి ఉపయోగం ఉంటది. అలా కాకుండా కురిసిన గాక ఆ విధంగా కురవకుండా యంబుధుల అంబుధి అంటే సముద్రం. యంబుధుల గుర్వుగనేమి ఫలంబు. సముద్రంలో ఉన్న నీళ్ళే మనకు ఉపయోగం ఉండదు. ఆ మేఘుడు అంటే ఈ నల్లని వర్షం వచ్చే ముందు మేఘాలు నల్లగా కమ్మిపోతే, ఈ నల్లటి మేఘాలు వర్షంగా మారి పంట చేల మీద పడితే మనకు ఉపయోగం ఉంటది. ఎండిపోయిన పంట చేల మీద పడితే మనకి ఉపయోగం ఉంటుంది. అలా కాకుండా ఓకే. అంబుధుల గుర్వగనేమి. గు అంటే కు ఇది. సముద్రంలో కురిసిందనుకోండి వర్షం. ఏం ప్రయోజనము? వాడిన పండి ఎండిపోయిన వాడిన పంట చేల మీద వర్షం పడితే ప్రయోజనం ఉంటుంది. అలా కాకుండా సముద్రంలో వర్షం పడితే ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? అదే విధంగా బాగా డబ్బుండి బలిసిన వాడికి ఏ సమయంలో మనం సహాయం చేసినా అది ప్రయోజనం ఉండదు. సరైన లక్ష్యం కూడా కాదది. పేదలకు అవసరమైన సమయంలో తెలివిగా మనం సహాయం చేయాలని ఈ భాస్కర శతకంలో మారద వెంకయ్య గారు ఎంతో చక్కగా దృష్టాంతం అంటే పోలికతో చెప్పడం జరిగింది. సత్ఫలం కావడం అంటే ఏంటి? అంటే ప్రయోజనకరంగా ఉండడం. నెక్స్ట్ 4వ పద్యం. ఆచార్యునకెదిరింపకు బ్రోచిన దొర నింద చెయ్యబోకుము కార్యాలోచనములొంటి చేయకు మాచారము విడువబోకు మయ్య కుమారా. ఇక్కడ చూడండి ఆచార్యునకు ఎదిరింపకము. ఆచార్యునకు ఎదిరింపకము. ఆచార్యులు అంటే గురువు. గురువుకి ఎప్పుడూ కూడా ఎదిరించకూడదు. గురువుని ఎదిరించిన వాళ్లకు బ్లెస్సింగ్స్ ఉండవు. ఏ సిట్యుయేషన్‌లో అయినా సరే గురువుకు, తల్లిదండ్రులకు ఎదురు చెప్పకూడదు అని మన పెద్దలు మనకి నేర్పించారు. ఆచార్యునకు ఎదిరింపకు. ఎప్పుడు కూడా గురువుల మాటలకు ఎదురుగా మాట్లాడొద్దు. బ్రోచిన దొరనింద సేయబోకుము. బ్రోచిన దొర అంటే మనకి చేతి పని మీద మనం ఏదో ఒక పని చేస్తూ ఉంటాం. ఒకరి దగ్గర మనం జాబ్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు జీతం ఇస్తారు. మనం చేసే పనికి వాళ్ళు జీతం ఇవ్వచ్చు. కానీ వాళ్ళు మనల్ని పోషించే వ్యక్తులని మనం ఎప్పుడూ మర్చిపోవద్దు. ప్రోచిన బ్రో దగ్గరేంటి? ప్రోచిన గసడ ద గజ కచడ తప గజడ దబలు అక్షరాల మార్పును పద్యాల్లో విద్యార్థులు గమనించాలి. బా ప్లేస్‌లో ప. ప్రోచిన దొరనింద. దొర అంటే ఇక్కడ అధికారి. మనల్ని ఎవరైతే పోషిస్తున్నారో యజమాని. దొర అంటే ఇక్కడ అర్థం ఏంటి? యజమాని. మనల్ని పోషించే యజమాని మీద నింద సేయబోకుము. యజమానిని ఎప్పుడు కూడా మనం నిందించకూడదు. ఓకే. కార్యాలోచనములొంటి చేయకు. కార్య ప్లస్ ఆలోచనము కార్యాలోచనము సవర్ణ దీర్ఘ సంధి. కార్యము అంటే పని. కార్య ఆలోచనము లొంటి అంటే ఒంటరిగా చెయ్యకు ఎప్పుడైనా సరే.
ఏదైనా ఒక పనిని నువ్వు తలపెట్టేటప్పుడు సలహాలు తీసుకోవాలి. పెద్దవాళ్ళే గాని, తల్లిదండ్రులే గాని, మంచి జ్ఞానవంతుల దగ్గర మనం సలహాలు తీసుకొని ఆ పని చెయ్యాలి. మనకేది తోస్తే అది చేసేయొద్దు. కార్యాలోచనము లొంటి చెయ్యకు. అంటే ఏంటి? ఒంటరిగా నువ్వు ఏ పనిని కూడా నీ ఒక్కని ఆలోచనతోనే ఏ పని చెయ్యొద్దు. లొంటి జేయకు. లొంటి జేయకుము. మాచారము దగ్గర ఆ ఉందిక్కడ. కార్యాలోచనము లొంటి జేయకుము. ఆచారము విడువబోకుము. అయ్య కుమారా! ఇలా చదువుకోవాలి మనం. ఆచారము అంటే ఏంటి? పెద్దలు చెప్పినటువంటి విషయాలు. అవేవి కూడా మనం విడిచిపెట్టకూడదు. పెద్దల పద్ధతులు గాని, సంస్కృతి సంప్రదాయాలు గాని మనం విడిచిపెట్టొద్దు. ఆచారము విడువబోకుము. అయ్యా కుమారా! ఓ కుమారా! ఓ బాలకుడా! గురువుగారికి ఎదురు చెప్పొద్దు. నిన్నెవరైతే పోషిస్తున్నారో ఆ యజమానికి నువ్వు ఆ యజమాని మీద నిందలు మోపొద్దు. ఏదైనా ఒక పని చేసేటప్పుడు నీ ఒక్కని ఆలోచనతో మాత్రమే ఆ పనిని చెయ్యొద్దు. మీ ఇంట్లో ఆచరించే ఆచారాన్ని ఎప్పుడూ విడవకు. మీ ఇంట్లో ఆ మతానికి సంబంధించింది ఉండొచ్చు. సంస్కృతి సంప్రదాయాలు ఉండొచ్చు. మీ ఇంట్లో ఏవైతే ఆచారాలు పాటిస్తూ ఉన్నారో వాటిల్ని నువ్వెప్పుడూ కూడా విడిచిపెట్టొద్దు అని ఈ కుమార శతకంలో ఎంతో చక్కగా ఈ యొక్క కవి చెప్పడం జరిగింది. కుమార శతకకర్త ఎవరు? పక్కి వెంకట అప్పల నరసింహ కవి. 5వ పద్యం. అల్పుడెప్పుడు పలుకునాడంబరముగాను సజ్జనుండు బలుకు చల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా విశ్వదాభిరామ వినురవేమ. విశ్వద ప్లస్ అభిరామ, విశ్వదాభిరామ సవర్ణ దీర్ఘ సంధి. అల్పుడు అంటే బుద్ధి లేనివాడు, తెలివి లేనివాడు. ఎప్పుడు ఎలా పలుకుతాడో ఆడంబరంగా పలుకుతూ ఉంటాడు. అంటే గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. జ్ఞానంగా మాట్లాడడు. ఓకే. విశ్వదా ప్లస్ అభిరామ సర్వము ఇచ్చినట్టు ఓ ప్రియమైన వాడా, సర్వము ఇచ్చినట్టి దేవునికి ప్రియమైన వాడా ఓ వేమనా వినరా, వినుము అంటే తెలుసుకో. నీచ గుణములు కలిగినవాడు. అల్పుడు అంటే ఎవరు? నీచుడు. నీచ గుణములు కలిగినవాడు. పలుకును ఆడంబరముగాను. ఆ ఆడంబరముగాను అంటే ఏంటి? ఆడంబరం అంటే ఎప్పుడు గొప్పలు చెప్పుకుంటా ఉంటాడు. లేనిపోయిన గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. సజ్జనుండు బలుకు చల్లగాను. చల్లగా అంటే నెమ్మదిగా. సజ్జనుడు అంటే మంచివాడు. సుజనుడు, సజ్జనుడు అంటే మంచివాడు. బలుకు అంటే ఎప్పుడు చల్లగాను. చల్లగా అంటే ఎప్పుడు నిదానంగా మాట్లాడతాడు. పనికొచ్చేవే మాట్లాడతాడు. ఓకే. ఎక్కువగా మాట్లాడాడు. అధిక వాగుడు, ప్రసంగాలు చేయడు. ఎప్పుడు కూడా మంచి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. చల్లగా అంటే మంచి మాటలు మాట్లాడతాడు. ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టే మాటలు సజ్జనుడు మాట్లాడరు ఎప్పుడు కూడా. ఎప్పుడు నెమ్మదిగా మాట్లాడతాడు. దీన్నెలా పోల్చారు? కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా. కనకము అంటే బంగారం. స్వర్ణము, బంగారం. కంచు అంటే కంచు. ఇదొక రకమైన మెటల్ కదా! బంగారం లాగే ఉంటుంది రంగు కదా! కానీ అది చాలా పెద్ద సౌండ్ వస్తది. దానికి విలువ తక్కువ. చాలా తక్కువ రేటు కంచు కదా! బ్రాస్. కంచు అది చాలా శబ్దాన్ని ఇస్తూ ఉంటది. కానీ విలువ చాలా తక్కువ. కనకము బంగారం అసలు శబ్దాన్నే ఇవ్వదు. కానీ దాని విలువ చాలా ఎక్కువ. అంటే విలువైన వాళ్ళెప్పుడూ కూడా గొప్ప వాళ్ళెప్పుడూ కూడా తక్కువగా మాట్లాడతారు. ఏది మాట్లాడినా అది చాలా విలువగా ఉంటుంది. అందుకే మనం ఎలా ఉండాలి? అల్పుడులా ఉండకూడదు. సజ్జనుడిలా ఉండాలి అని ఈ యొక్క పద్యం ద్వారా మనకి తెలియచేశారు. ఓకే. అల్పుడులాగా మనం ఆడంబరాలుగా గొప్పలు చెప్పుకుంటూ ఉండొద్దు. అల్పుడిని కంచుతో పోల్చారు. సజ్జనుడిలాగా ఎప్పుడు కూడా చల్లగా మాట్లాడాలి. అంటే మంచి విషయాలు చాలా చక్కగా, నెమ్మదిగా, నిదానంగా ఒక పద్ధతిగా మాట్లాడాలి. కాబట్టి సజ్జనుడిని బంగారంతో పోల్చాడు. ఇక్కడ 2 పోలికలున్నాయి. ఓకేనా?
విశ్వదాభిరామ వినరా వేమ. ఓ మంచి బుద్ధి కలవాడా మంచిగా విను. ఓ విశ్వద ప్లస్ అభిరామ ఓ వేమన విను అని ఈ యొక్క పద్యంలో మనందరికీ కూడా మంచి విషయాలు తెలియచేశారు.